Hi friends, welcome. It's a good activity for good purpose with a lot of enthusiasm and zeal. క్రూరమైన ఫెరోషియస్ క్రియల్ బ్రూటల్ అక్రిమోనియస్ ఎస్ యువర్ ఇట్ ఈస్ అ బ్రూటల్ మర్డర్ అని అడ్వకేట్స్ ఆర్గ్యూ చేయడం మనం మూవీస్లో చూస్తాం. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే ముందస్తు ప్రణాళికతో చేసినటువంటి ఘోర కార్యం. పెల్మెల్ తల్లకిందులుగా అల్లరిగా, దట్ మీన్స్ పెల్మెల్. వొయేజ్ సముద్రయానం. మనము బాన్ వొయేజ్ అని ఎయిర్పోర్ట్లో పెద్ద హోర్డింగ్ కూడా చూస్తాం, అంటే మంచి ప్రయాణం జరుగు కాక. ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ వర్డ్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఎగ్జాస్ట్ అలిసిపోవు, ఖాళీ చెయ్యు లేదా ఖర్చు పెట్టు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా మీ కిచెన్లో? ఆప్షన్ చూస్తారు కదా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు. పాస్చర్స్ పచ్చిక బయళ్ళు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు తెల్లవారితే ఒక మంచి నాయకుడితో, పెద్ద నాయకుడితో ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు ముందు రోజు అంటే మరో చోట ఈ పచ్చిక బయలని కట్ చేసి తెచ్చి అక్కడ అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ డే వెళ్తే అది ఉండదు. అంటే ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. మామూలుగా పాస్చర్స్ అంటే పచ్చిక బయలు, చక్కగా పెంపబడినటువంటి ఒక గడ్డి యొక్క మైదానం అన్నమాట. నేను వెంటనే తిరిగి వస్తాను. ఐ విల్ బి రైట్ బ్యాక్. డోంట్ మేక్ ఎ మెస్. అల్లరి చేయకు, అల్లరి చేయవద్దు. మనోహరం, ఫ్యాసినేట్. ఈ టైటిల్తో ఒక మూవీ కూడా వచ్చింది కదా, జగపతి బాబు అండ్ లయ కథానాయకుడిగా, కథానాయకిగా. ఐ థింక్ గుణశేఖర్ గారి డైరెక్షన్. చాలా మంచి కాన్సెప్ట్, కానీ ఎక్కడో ట్రీట్మెంట్లో చిన్న ప్రాబ్లం అనిపించి అంతగా ప్రేక్షక ఆదరణకు నోచుకోలేదు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. రెట్రోగ్రేడ్ కాన్సెప్ట్ అంటే తిరోగమన భావన. కొన్ని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఎస్ ఇట్ ఈజ్ ఏ రెట్రోగ్రేడ్ డెసిషన్ అని శాసనసభలో, పార్లమెంట్లో గట్టిగా ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు మాట్లాడడం మనం వింటూ ఉంటాం. రెట్రోగ్రేడ్ అంటే తిరోగమన. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఉంటే చక్కగా భాషపై పట్టు అనేది లభిస్తుంది. వన్ కెన్ బికమ్ ఫ్లూయెంట్ స్పీకర్. ఇంగ్లీష్ అయినా తెలుగైనా చక్కగా రావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.